నీ సంపాదన నీదే, నువ్వు రూపాయి ఇవ్వకు, నువ్వు తీసుకో, ఇవ్వాలంటే ఇచ్చుకొని ఇష్టం, క్లారిటీ. బట్ నీకు ఒక ఇల్లు ఉండాలి, ఒక కార్ ఉండాలి, స్టేటస్ ఉండాల్సిందే, ఆ లెవెల్ లైఫ్ ఉండాలి, నాకు తప్పదు అంతే. అట్లా ఏం చేసుకుని చదవండి, యూ క్యాన్ బి స్ట్రాంగ్ అమ్మా, ఏమైనా చేయొచ్చు. ఈవెన్ సార్ చెప్పారు, నేను కూడా యావరేజ్ స్టూడెంట్ నే, నాకు ఎంత 87% వచ్చింది ఇంటర్లో. బట్ నా సిచ్యువేషన్ చాలా డిఫరెంట్. మా ఫాదర్ నెవర్ అలౌడ్ స్టడీస్, ఐఐటీకి అప్లై చేయడం లేదు, ఎన్సెట్ కూడా అప్లై చేయడం లేదు నన్ను. సో థింగ్స్ ఆర్ డిఫరెంట్, బట్ ఐ కుడ్ మేక్. సో ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఎవరికి వాళ్ళకి ఉంటాయి లిమిట్స్. మీ ఇంట్లో మీ లిమిట్స్, నేను ఎంత చెప్పినా ఎవరో ఒకరికి ఇంట్లో ఫ్యామిలీలోనో ఇంకొకటో ఏదో ఒక లిమిట్ ఉంటుంది, అవన్నీ పోతాయి. ఆఫ్టర్ 10 years ఇమాజిన్ ఇవి ఏముండవు. సో గ్రో అప్ స్ట్రాంగ్, ఓకే, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ అందరిలోనూ మాట్లాడడం నేర్చుకోండి, దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏమనుకుంటారో, నేను డౌట్ అడిగితే ఏమనుకుంటారు, నీ డౌట్ నువ్వు అడుగు, అంతే కదా, తప్పు కాదు కదా, అడుగు అంతే. మాట్లాడడం నేర్చుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా చిన్నప్పుడు చాలా, నాకు గుర్తు బాగా, డౌట్ ఏదో ఒకటి అడుగుదాం అనుకుంటా ఉంటాను కానీ నాకు రాదు. పక్క వాళ్ళందరూ అడిగారు, సేమ్ ఇంకొకరు అడిగేస్తారు, అయిపోతుంది, ఇంకేం అడగాలో తెలియదు. సో అది మాత్రం పోగొట్టుకోండి.